సో మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే ఉందో హాట్ టాపిక్, ప్రజెంట్ టాపిక్ ఏమైనా నడుస్తుందంటే బెట్టింగ్ యాప్స్ బ్యాన్ గురించి. కొంతమంది ఎవరైతే యూట్యూబ్ సెలబ్రిటీస్ చెప్పుకొని తిరుగుతున్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారో, వాళ్ళకి భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. వాళ్ళు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల మనకి ఇప్పుడు తెలుసు, మనకి తెలిసింది చాలామంది మరణాలు కూడా సంభవించాయి. దీని గురించి మీ స్పందన ఏంటి? అంటే బెట్టింగ్ యాప్స్ గురించి మనం మాట్లాడటం ఇవాళ మనం 2025లో ఉన్నాం. యాక్చువల్‌గా ఏంటంటే టెక్నాలజీ పరంగా అన్నిట్లో మనం చాలా ముందుకెళ్ళాం. అంటే మనకేంటంటే రూపీ అనేది మన ఆర్థిక వ్యవస్థ అనేది రోజు రోజుకి బలపడుతుంది. అంటే డబ్బులు సంపాదనలో మనకి ఖర్చు కానీ, డబ్బులు సంపాదన కానీ రేస్‌లో మనం ముందున్నాం యాక్చువల్‌గా. బెట్టింగ్ యాప్ అనేది యాక్చువల్‌గా ఏంటంటే ఒకప్పుడు చదువు లేని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు, అంటే బ్రెయిన్ ఉపయోగించి రూపాయి సంపాదించలేని వాళ్ళు, బ్లైండ్ గేమ్ అంటే మనం కొంతకాలం వెనక్కెళ్తే ఈ చిత్తుబొత్తు కానీ, బొమ్మ బొరుసు కానీ ఇలాంటివి ఉండేవి. అవి ఒకప్పుడు ఉన్నాయి. ఇవేంటంటే బెట్టింగ్ యాప్‌గా ఇప్పుడు అప్డేట్ అయిపోయినాయి అనమాట ఇవన్నీ. అప్డేట్ అయిపోవడం ఇంకోటి ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైనా వాళ్ళు ఏదన్నా రీల్ కానీ వాళ్ళు దాని గురించి చెప్తే ఎక్కువ రీచ్ ఉంటుంది యాక్చువల్‌గా. దానివల్ల ఎక్కువగా వీళ్ళు దాన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు యాక్చువల్‌గా. ఇది జరగడం వల్ల ఏంటంటే యాక్చువల్‌గా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు సమాజానికి రుణపడి ఉండాలి. ఎందుకు రుణపడి ఉండాలంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వ్యూవర్‌షిప్, జనాలే డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి. జనాలు వ్యూవర్‌షిప్ పెరిగితే వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. కానీ వాళ్ళు బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తే ఇదే జనాలు చావుకు కారణమవుతున్నారు. ఎంత తప్పండి? అంటే ఇవాళ సెలబ్రిటీస్ అంటున్నారు, మాకు తెలియక చేశాము, తప్పైపోయింది అంటున్నారు. అంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, సెలబ్రిటీస్‌కి కానీ ఇన్ని డబ్బులు బెట్టింగ్ యాప్ ఇస్తున్నప్పుడు, అరే ఇన్ని డబ్బులు వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనే ఒక కామన్ సెన్స్ ఆలోచన లేదా? అంటే వాళ్ళు ఎప్పుడు అంటే సమాజపరంగా ఎప్పుడు వాళ్ళు అప్డేట్ అయ్యి ఉంటారు. అంటే సొసైటీలో ఏది కరెక్టు, ఏది కాదు, ఆ బెట్టింగ్ యాప్ ఏంటి, ఇదేంటి, అదేంటి తెలియకుండా ఉంటారా వాళ్ళు? ఖచ్చితంగా తెలుసు. అంటే వాళ్ళ స్వార్జన కోసం, డబ్బులు సంపాదించడం కోసం వాళ్ళకి ఫేస్ ఉంది, వాళ్ళు చెప్తే రీచ్ ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేశారు. అది మేము అప్పుడు తప్పు అనుకోలేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీసే ప్రమోట్ చేస్తున్నారు. టీవీ ఛానల్స్‌లో కూడా వస్తున్నాయి. మేము కష్టపడి సంపాదిస్తున్నాం. అలానే జస్ట్ ప్రమోట్ చేసాం అంతే. తప్పని తెలిసినాక మేము మానేసాము. ఇది క్షమించదగ్గ సిట్యుయేషన్ అంటారా మీరు? అంటే ఇప్పుడు మనం మామూలుగా సొసైటీలో సార్, మానవుడు ఒక సంఘజీవిగా మనం ఏమి చేసినా కానీ ఖచ్చితంగా ఏది కరెక్ట్ కాదు అని మనం పని చేసేటప్పుడు ఆలోచించమా? అంత పెద్ద సెలబ్రిటీస్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని ప్రమోట్ చేయాలి అంటే, ఇది ప్రమోట్ చేసేటప్పుడు అది వస్తువు కానీ, బ్రాండ్ కానీ, ఏదైనా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు కదా. దీనివల్ల ఏమన్నా దుష్పరిణామాలు ఉన్నాయా, లేకపోతే లీగల్ ఆస్పెక్ట్స్ ఏమన్నా ఉంటాయా, ఖచ్చితంగా దీనివల్ల ఏదన్నా మనకేమైనా ప్రమాదం ఉందా లేదంటే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు మేము చేయలేదు, మాకు తెలియదు అని చెప్పడం మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది మాత్రం వాళ్ళు అబద్ధమని అనుకోవచ్చు. అది ఖచ్చితంగా అంగీకరిస్తానండి. అయితే నెక్స్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వంలో ఆయన అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. గ్యాంబ్లింగ్, జూదం ఏదైతే ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్ ఆయన ప్రభుత్వం తరపు నుంచి ప్రమోట్ చేశారు. ఆ గత పాలనలో మనం చూసాం. ఈ శ్యామల, మీకు తెలిసి ఉంటుంది శ్యామల. అవును, తెలుసు. ఆమె కూడా బెట్టింగ్ యాప్‌ని కూడా ప్రమోట్ చేసింది. ఆమె మీద ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవచ్చని చెప్తారు? యాక్చువల్‌గా కఠిన చర్యలే తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు చేసింది చిన్న తప్పు కాదు. ఎందుకంటే వీళ్ళు ప్రమోట్ చేయటం వల్ల, వీళ్ళ రీచ్ వల్ల వాళ్ళు నిజంగా దాన్ని నమ్మి వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళ ప్రాణాలని తిరిగి తీసుకురాలేం. ఇప్పుడు అంతిమంగా మనకి ప్రాణం కంటే విలువైనది ఏముంది చెప్పండి? పోయిన ప్రాణాలని తిరిగి తీసుకురాలేం కదా. మనం ఏదైనా కానీ ఇప్పుడు ఒకటి, ఈ మనిషి డబ్బును సృష్టించగలడు, కానీ డబ్బు మనిషిని సృష్టించలేదు. వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు. బెట్టింగ్ యాప్స్ ఏవైతే నడుస్తున్నాయో, ఫస్ట్ హాట్ టాపిక్‌లో నడుస్తుంది. వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలామంది, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, వీళ్ళందరి మీద కూడా చార్జ్ షీట్ ఫైల్ చేశారని చెప్తున్నారు. అరెస్ట్ అవుతున్నారని కూడా చెప్పబోతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? దీనిపై నా స్పందన చాలా బాధగా ఉంది. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్లు ఆడడం వల్ల అందరూ నష్టపోవడం, పేదవాళ్ళందరూ బలైపోవడం, వాళ్ళకి విపరీతమైన ఫ్యాన్సు. రీతు చౌదరి కానీ గల్లీల ఫ్యాన్స్, కోట్ల మంది అభిమానులు, సినిమా హీరోలని మించిన ఫ్యాన్స్ వాళ్ళకి. ఎవరికి? ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు అది ఆడేస్తారంట. అది కూడా చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే
మన జనాలు తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళని చూసి వాళ్ళు ఫాలో అవుతారు. అయ్యి వాళ్ళని దేవుళ్ళు అనుకుంటారు. వాళ్ళ కోసం తల్లిదండ్రులు తలకాయలు నరకతారు కూడా, నరికి మాకు వాళ్ళే ఎక్కువ ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్ చేస్తున్నారు. అసలు నేను రీతు చౌదరికి నేను పెద్ద ఫ్యాన్. ఆమె నాకు దేవతమే. రీతు చౌదరి కానీ, శ్యామల కానీ, విష్ణుప్రియ కానీ నాకు ఆమె దేవత, అతి దేవతలా భావిస్తా వాళ్ళు నేను. కాబట్టి ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు బెట్టింగ్ యాప్లు చేయడం నాకు చాలా బాధగా ఉంది. అసలు వాళ్ళకి చేయకూడదు, వాళ్ళు చేయకూడదు అంతే. ఆమె కూడా చేయకూడదు. శ్యామల గారు మన బెట్టింగ్ యాప్ చేయడం నేరం అన్న. నాకైతే ఏడుపు వస్తుంది అన్న. మీరు శ్యామల గారు ఫ్యాన్ అని చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. శ్యామల గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అవునవును. ఓకే, సోషల్ మీడియా కానీ ఇట్లా ప్రెస్ ముందు వచ్చి మాట్లాడే అధికార ప్రతినిధి. ఆమెనే గత ప్రభుత్వం తరపు నుంచి ఆంధ్ర 365 అని చెప్పేసి పలు రకాల బెట్టింగ్ యాప్స్ని ఆమె అఫీషియల్ ప్రమోట్ చేసింది. ఆమెను చాలా శిక్షించాలని చెప్పి చాలా మంది ప్రజలు ఖచ్చితంగా చెప్తున్నారు. మీరు దానిపైన మీ స్పందన? దీనిపైన అయితే నాకు ఆమెను ఖచ్చితంగా ఆమెని శిక్షించాలి. శ్యామల గారిని అరెస్ట్ చేయాలి ఇమీడియట్గా. ఎందుకంటే ఆమె బెట్టింగ్ లేకపోతే ఆమె ప్రమోట్ చేయడం చాలా అన్యాయం, అది దారుణం. ఎందుకంటే ఆమెకి 100 కోట్లు 1000 కోట్లు ఆస్తి ఆమెకి. వైఎస్ఆర్సీపీ తన్ని కాపాడుతుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఇంకెవరు కాపాడలేరు. తప్పు చేస్తే ఏ పార్టీ కూడా కాపాడలేదు. ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేసేయాల్సిందే. ఆమెను అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా చర్లపల్లి జైల్లోనో ఏ అన్నమని జైలు చేశారు ఆమెను అంతే. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే ప్రమాదం, బయట తిరిగితే ప్రమాదం. అలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఏమవుద్ది, అందరూ ఆడతారు పోయి, అప్పుడు అందరూ డబ్బు అంతా పోద్ది, వాళ్ళకే పోద్ది. పరిస్థితి ఏంది అక్కడ. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఈ సోషల్ మీడియా తరపు నుంచి అంటే ఈ నాన్ వేషన్ ఒక అతనే మాట్లాడుతున్నాడు. అవును, ఇంకా అందరూ కూడా ముందుకు రావాలి, ముందు ఇంకొచ్చి ప్రశ్నించాలని అన్యాయాన్ని అందరూ అరికట్టండి, రండి ముందరు వేయండి. మీతో పాటు నేను అంటాను, నేను వస్తా, మీరు రావాలి, మనందరం కలిసి అన్యాయాన్ని అరికడదాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్స్లో మునిగిపోయిన వాళ్ళు కానీ? నేను ఏంటంటే మొన్న నా ఫ్రెండ్ ఒకడు ఒరే బెట్టింగ్ యాప్ ఆడతాం రారాడు, అదే అందరూ డ్రీమ్ లెవెన్ అని 1x బెట్ అనేది. కొన్నిటికి గవర్నమెంట్ పర్మిషన్ అందంట, కొన్నిటికి గవర్నమెంట్ పర్మిషన్ లేదంట. నేను ఒకటి చెప్పి ఏమని, ఒరే గవర్నమెంట్ పర్మిషన్ ఉన్న బెట్టింగ్ యాప్లు మాత్రం ఆడు, డబ్బు పోగొట్టుకో. గవర్నమెంట్ పర్మిషన్ లేని యాప్లు ఆడకరా, అక్కడ డబ్బు పోయినా వచ్చినా రాదు మళ్ళీ. అదే గవర్నమెంట్ పర్మిషన్ ఉన్న బెట్టింగ్ యాప్లు ఆడు, ఒకరు పోయినా కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందంట. ఇప్పుడు హర్ష సాయి ఎవరైతే ఉన్నారో, హర్ష సాయి ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు నేను ప్రమోట్ చేయడానికి కారణం కూడా నేను అన్ని రీసెర్చ్ చేశాను, గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్లు ఉన్నాయి కాబట్టి నేను ప్రమోట్ చేశాను, కానీ తప్పని తెలిసింది, నేను అందుకని ఆపేశానని చెప్తున్నాడు. క్షమించవచ్చు అనుకుంటున్నారు ఆ విషయంలో? ఖచ్చితంగా మనిషి అన్నాక తప్పులు చేస్తాడు. తప్పులు చేయడమే మానవ లక్షణం. మానవుడు తప్పులు చేస్తాడు, మళ్ళీ చేసిన తప్పుకి క్షమాపణ అడగతాడు. చేసిన తప్పుకి క్షమాపణ అడిగినోడే గొప్పడు. దేనికి తప్పు అయిందయ్యా క్షమించాడని కాళ్ళ మీద పడి అడగతాడు అనమాట. ఇది మొగొడతనం అంటే అడగాల, చేసిన తప్పుని ఒప్పుకోవాలి. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యువత కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాంటి మూమెంట్ లో కూడా క్షమించవచ్చు అనుకుంటున్నా. నా ఫ్రెండ్ మొన్న ఒకడు ఒక 50 లక్షలు తీసుకొచ్చాడు, పొలం అమ్మేశాడు, ఇల్లు అమ్మేశాడు, వాళ్ళ అమ్మ మెల్లో తాలి బోటి అమ్మేశాడు, ఓడి పిల్ల అమ్మి నగలు మొత్తం అమ్మేశాడు. చక్రం తిప్పి ఆడుతున్నాడు. బ్యాటింగ్ అంట, అది బెట్టింగ్. ఆడాడు అది వచ్చింది, మొత్తం పోయిందంట ఒకసారిగా. ఆ రాత్రి ఓడు వరేసుకున్నాడు. అది చేసుకుంటారు, వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు, యువతల వాళ్ళు బలైపోతారు. మీ తల్లిదండ్రులకు మీరు దూరం అవుతారు. దయచేసి ఎవరు ఆడకండి, డబ్బులు పోగొట్టుకోకండి, మీ తల్లిదండ్రులకు దూరం కాకండి. ఇప్పుడు నార్మల్ గా యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, యాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా మటుకు రెమ్యునరేషన్ వస్తుంది, ఓకే. అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ మనీ కోసం ఈ విధంగా ఎదుటి వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవడం కరెక్టే అంటారా? రక్తపు కూడు మీద అన్నం తింటారు. ఎవడైనా యాక్టర్, ఎవడైనా ప్రమోట్ చేసినాడు, ఎంత పెద్దోడైనా ఎవడైనా సరే రక్తపు కూడు అన్నం తింటున్నట్టే ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసినాడు ఎవడైనా సరే. హర్ష సాయి కావచ్చు, బన్నీ సాయి, ఇంకా ఎవడైనా సరే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే రక్తపు కూడు తింటున్నట్టే లెక్క నా దృష్టిలో. ఇలాంటివన్నీ కూడా ఆపేయాలంటే ప్రజెంట్ ఎవరైతే కేసులు నమోదైనాయో వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే ఇప్పుడు ఈ చర్యలు తీసుకునే పాటు గవర్నమెంట్ కింద రేవంత్ అన్న కింద విజ్ఞప్తి చేసింది అంటే ఈ బ్యాన్ చేయాలి, ఈ యాప్ కింద బ్యాన్ చేయాలి. బ్యాన్ చేస్తే దరిద్రం వదిలిపోతుంది, ఎవరు ఆడకుండా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.